ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం. వివరాలను వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. స్వయంగా పర్యవేక్షించిన ఆర్ఓ కమిషనర్ జె వెంకట్రావు. పిఠాపురంలో ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతోత్సవం. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహణ. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. ప్రశంసించిన పలువురు నగర ప్రముఖులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకు కాకినాడ జిల్లాలో ఏర్పాట్లు అన్ని పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ లో కేసీసీ న్యూస్ తో జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేశారు. అందరికి నమస్కారం. రేపు కాకినాడ జిల్లాలో పోలింగ్ అనేది పొద్దున్న 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల దాకా తమ ఓటుని వినియోగం చేసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వాళ్ళ ఎపిక్ కార్డు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 12 ఇతర డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, వాళ్ళ ఎన్ఆర్జీఎస్ జాబ్ కార్డు, వాళ్ళ పెన్షన్ పేపర్సు అండ్ అదే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి అదర్ స్టాఫ్ ఐడెంటిటీ కార్డు అండ్ ఇలాంటి డాక్యుమెంట్స్ 12 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు తమ ఓటుని వినియోగం చేసుకోవచ్చు. మాక్ పోలింగ్ అనేది 5:30 గంటలకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ చేసి వాళ్ళ సమక్షంలో మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ అయిన పిదప 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. కాకినాడ నగరంలోని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం కాకినాడ మెక్లరిన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి కాకినాడ నగరంలోని అన్ని పోలింగ్ బూత్లకు పోలింగ్ అధికారులు పోలింగ్ సామాగ్రితో తరలి వెళ్లారు. ఈ ఏర్పాట్లను కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పర్యవేక్షించారు. కాకినాడ సిటీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 234 కేంద్రాల్లో పనిచేయడానికి సిబ్బందిని నియమించడానికి జరిగింది. సుమారుగా 1700 మంది సిబ్బంది పోలింగ్ పర్సనల్ పెట్టి ఇతర మనకు 4 నుంచి 500 మందికి ఇతర సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి వారి డ్యూటీస్ రిపోర్ట్ చేసి మెటీరియల్ తీసుకుంటున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం వరకు నుంచి వారి భోజనాలు అన్నీ తర్వాత వాళ్ళందరికీ బస్సుల్లో వారి పోలింగ్ కేంద్రాలకి సేఫ్గా పంపించడం జరిగింది. వాళ్ళెవరు పోలింగ్ కేంద్రాల కన్నా ఎవరు ఎటువంటి ఎన్ని కేంద్రాలు ర్యాంప్, వాటరు, స్టేట్ ఫెసిలిటీ ఎన్ని కేంద్రాలు ఎన్ని సెంటర్లు కాబట్టి దయచేసి మా పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాను కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ డ్యూటీని
పెర్ఫామ్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని సందర్భం. అద్వైత వేదాంత స్థాపకులు, భారత ఉపఖండంలో హిందూ ధర్మ ప్రచారకులు, జగద్గురువు ఆది శంకరాచార్యుల స్వామి అని శంకరాచార్యుల భక్తుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు ఋగ్వేద సేవా ట్రస్ట్ అధ్యక్షులు వారణాసి కామేశ్వర శర్మ పేర్కొన్నారు. ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా పిఠాపురం విరవాడ రోడ్లో గల బ్రాహ్మణ అగ్రహారంలోని కృష్ణలక్ష్మి బృందావనంలో పొక్కులూరి నారాయణ సోమయాజులు ఆధ్వర్యంలోనూ, అలాగే పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో గల శంకరాచార్యుల వారి ఉప ఆలయంలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి ఋగ్వేద సేవా ట్రస్ట్ అధ్యక్షులు వారణాసి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలోనూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరాచార్య స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. పొక్కులూరి నారాయణ సోమయాజులు ఆధ్వర్యంలో తన ప్రశిష్యులకు, బ్రాహ్మణ పండితులకు, పురోహితులకు స్వయంపాకం, వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా పొక్కులూరి నారాయణ సోమయాజులు మీడియాతో మాట్లాడారు. స్వయం పాకము, అదేవిధంగా వస్త్ర ఫలదానములు అత్యంత వైభవంగా, శంకర ప్రీతిగా, మాధవ ప్రీతిగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించినటువంటి నా శిష్యులందరికీ కూడా, ప్రత్యేకించి హైదరాబాద్ వాస్తవ్యులు, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, శిష్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించి ఉన్నారు. సుమారుగా 54 మంది పండితులకు ఈ యొక్క స్వయం పాక దానాలు, అదేవిధంగా వస్త్రదానాలు సమర్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని దినదినవృద్ధిగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా హైందవ ధర్మాన్ని కాపాడడానికి అందరూ కూడా తమ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, శంకర శంకర శివ ఆది శంకరాచార్య స్వామి వారి పారపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని శంకర జయంతి ట్రస్ట్ వారు అత్యంత వైభవంగా పిఠాపురంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా శ్రీకృష్ణలక్ష్మి బృందావనంలో, మా బృందావనంలో చైత్రమాసంలో వసంత నవరాత్రులు, అదేవిధంగా వైశాఖ మాసంలో శంకర జయంతి ఉత్సవములు, మాధవ ప్రీతిగా పండిత సత్కారము, అదేవిధంగా కార్తీక మాసం, ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో పరమేశ్వర ప్రీతిగా లక్ష బిల్వార్చనల కార్యక్రమాలు అత్యంత వైభవంగా మా బృందావనంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మండు వేసవిలో బాటసార్ల దాహర్తి తీర్చేందుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మానవాళికి మజ్జిగ చలివేంద్రం, పక్షులకు, పశువులకు ప్రత్యేక చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని భవలాల్ జైన్ పేర్కొన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ, రేపు జరగబోవు ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ అమూల్యమైన ఓటు వేయాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారని అన్నారు. ఏప్రిల్ 26న ప్రారంభించబడిన ఈ 3 చలివేంద్రాలు దిగ్విజయంగా నిర్వహింపబడుచున్నవన్నారు. ఈ రోజు కాకినాడ మజ్జిగ చలివేంద్రం కొరకు జైన్ బ్యాంకర్స్ అసోసియేషన్ తరపున భవర్లాల్ జైన్ 10,000, ఆకృతి షోరూం ప్రొప్రైటర్ విజయ్ జైన్ 10,000 రూపాయలు అందజేశారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వారి ఇరువురికి శాలువాలు కప్పి మాసపత్రిక బహకరించారు. సేవ చేసే అవకాశం ఇచ్చిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాకి వారు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా సేవ చేసిన ట్రస్ట్ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ప్రముఖులైనటువంటి జైన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ భవర్లాల్ జైన్ గారు మరియు విజయ్ జైన్ గారు కూడా ఈ రోజున ముఖ్య అతిథులుగా వచ్చి మజ్జిగ చలివేంద్రానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి చెరొక 10,000 రూపాయలు కూడా విరాళంగా అందిస్తున్నారు. ఈ సందర్భంగా మన ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్వామి తెలియజేసినటువంటి నిన్న గురువారం నాడు స్వామి గురువుగారు ఉమర్ అలీషా గారు ఉపన్యాసంలో చెప్పారు. మరి 13వ తారీఖు రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పీఠాధిపతి డాక్టర్ ఉండాలకృష్ణ గారు పిలుపునిచ్చారు. కాబట్టి పీఠాధిపతి డాక్టర్ ఉండాలకృష్ణ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని దేశం చక్కగా మంచి అభివృద్ధిలోకి వచ్చే విధంగా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. ఈ మజ్జిగ చలివేంద్రం మనకి మే 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరకు కూడా ఈ మజ్జిగ చలివేంద్రం, చలివేంద్రం 3 కూడా నిర్వహింపబడుతున్నాం. ఇది ప్రపంచ మజ్జిగ చలివేంద్రం పశువేంద్రాన్ని కూడా ప్రతి సహకారాన్ని అందజేయడం కాకుండా మన పీఠ సభ్యులు రోజుకి ఒక 2 చొప్పున రోజుకి 4 సేవలు అందిస్తున్నారు. ఈ డబ్బులు ఇచ్చేటువంటి వారిని సేవ చేసేటువంటి వారి సేవలే చాలా మిన్నని చెప్పి గురువు గారు అన్నారు. అటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడానికి ధన్యవాదాలు చెప్పి పీఠాధిపతి స్వామి దీని చలివేంద్రానికి ఇవ్వడం మాకు చాలా సంతోషం. డబ్బులు ఇచ్చేవాడు కన్నా సేవ చేసేవాడు గొప్పవాడని మేము భావిస్తున్నాం. ఇలాంటి ట్రస్ట్లో అంతమంది కొన్నిలో చూశాను, పిఠాపురంలో చూశాను,
చిత్రాడాలు చూశాను, మిగతా అన్ని చోట్ల చూస్తున్నాం. గురువు గారు ఇంకా ఈ 550 సంవత్సరాల నుంచి అలా నడుపుతున్నారంటే వాళ్ళకి మా సమాజం, జైన్ సమాజం తరఫున, నా తరఫున, మా విజయ జైన్ తరఫున కృతజ్ఞతలే తెలపే కాకుండా ఇలాంటి సందర్భంలో కూడా మా వంతు సహకారం అందించడం కూడా మా యొక్క అదృష్టంగా భావించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మా ప్రిన్సిపల్ బాబు గారు, మా మాధవి గారు, మిగతా అందరి సభ్యులకి అందరికీ పేరున ధన్యవాదాలు అర్పిస్తూ మాకు ఈ అవకాశం కలిగిన అందరికీ మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఇలాంటి మనుషులు తాగేస్తారు కానీ పక్షులకి మనం పెడితేనే తింటే ఇలాంటి మా గురువు గారికి చెప్పడం జరిగింది. మీరు మనుషులకి తెలివందరూ పక్షులు కూడా మాకు చాలా ఆనందిస్తామని చెప్తే స్పందించి కాకుండా పక్షులు మా తరఫున, మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తంగా ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఎన్నికల విధులకు హాజరై ఎన్నికల అధికారులకు జిల్లా స్థాయిలో ఎన్నికల విధులు కేటాయిస్తూ ఈవీఎంలు పంపిణీ చేశారు. వారికి ఎన్నికల విధుల నిర్వహణపై జె నివాస్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల అధికారులు చూడాలని, ఈవీఎంలు మొరాయించిన, సాంకేతిక లోపాలు తలెత్తినా వెంటనే ఆర్ఓకి లేదా జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అన్నీ కూడా సజావుగా జరుగుతుంది. వచ్చినటువంటి సిబ్బందులందరూ కూడా వాళ్ళు కూర్చుంటూ వాళ్ళ పోలింగ్ మెటీరియల్స్ని వెరిఫై చేసి ఈవెంట్ తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. వచ్చినటువంటి సిబ్బందికి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి హెలికాప్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా వచ్చినటువంటి ప్రతి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా వచ్చినటువంటి భద్రతా సిబ్బంది, రవాణా సిబ్బంది అందరూ కూడా మనకి ఎక్కడెక్కడ అవసరమో అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా పూర్తయ్యాము. రేపు పోలింగ్కి ఓటు వేయడానికి వస్తున్న ప్రజలందరూ కూడా కావాల్సిన ఏర్పాట్లు, మంచినీరు, క్రీడా కల్పన ఇవి కూడా ప్రజలందరినీ కూడా పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వచ్చి అమూల్యమైన ఓటు వినియోగం చేసుకోవాలి. 331 పోలింగ్ స్టేషన్స్ మనం సంవత్సరాల పెట్టుకోవడం జరుగుతుంది. వాటన్నిటికీ కూడా సిఆర్పిఎఫ్ బృందంతో గతంలో ఏర్పాటు చేశాం. అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఇది చేస్తారు. ఆంధ్రలో పోలీసు పిఠాపురం నియోజకవర్గంలో చెరగని సిరాతో ఓటర్లకు వారి ఇంటి వద్ద మార్కు చేస్తూ ఓటు హక్కు వినియోగించుకోకుండా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అంతా అసత్యమని, ఏ ఓటరు ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి సూచించారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు వేసినట్లు ఓటరుకు వేసే చెరగని సిరా ఒక ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మనకు ఇండియన్ లింక్ వచ్చి ముందే వేసేసి 12వ తారీఖే 13వ తారీఖు ఎవరిని కూడా ఓటేయకుండా చూడాలని ట్రై చేస్తున్నారనేది. అటువంటిది జరగదు. ఇండియన్ లింక్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ప్రాపర్టీ. సో ఇది ఐ సెక్యూరిటీతోనే మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అలాగే మన దగ్గర కూడా ఐ సెక్యూరిటీ మెజర్స్తోనే మనం పోలింగ్ స్టేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి వార్తలన్నీ నిరాధారం మనకి. సో ఎవరన్నా ఇటువంటి చర్యలు బయట చెప్తూ రూమర్స్ పాస్ చేస్తున్నా అవన్నీ తప్పు. దయచేసి ఎవరు కూడా ఇది నమ్మద్దు. సో అలాగే పిఠాపురం ప్రజలందరికీ కోరేది ఏంటంటే రేపు 13వ తారీఖు మనకు ఎలక్షన్. అందరూ కూడా మీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ పోలింగ్ స్టేషన్స్ వచ్చి మీ ఓటు హక్కును రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ తల్లిని మించిన దైవం లేదని, నవమాసాలు మోసి జన్మనిచ్చిన దైవం అమ్మ అని అన్నారు. ఆమె త్యాగాలకు విలువ కట్టలేమని అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబ పోషణ, ఉజ్వల భవిష్యత్తు కోసం జీవితాంతం పరితపించే తల్లిని మించిన దైవం లేదని, ప్రతి ఒక్కరూ ఆమె రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అడబాల సమకూర్చిన నూతన వస్త్రాలను పిల్లలచే తల్లులకు కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బోండా సూర్యారావు, డాక్టర్ వెంకటరమణ, రేలంగి బాపిరాజు, రెడ్నం రాజా, రాఘవరావు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ నర్సు దినోత్సవం ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆవిడ జన్మదినం సందర్భంగా ఆవిడ చేసిన అమూల్యమైన అనిర్వచనమైన అద్వితీయమైన సేవలకి గుర్తుగా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఒక డాక్టర్గా పేషెంట్కి ట్రీట్ చేయడం మా వంతు ఎంత జరుగుతుందో దానికి 10 నిమిషాలు దాని తర్వాత మీరు తీసుకునే కేర్ బట్టి వారి స్వస్థత లేదా చేరుకోవడంలో ఆధారపడి ఉంటుంది. అంటే డాక్టర్ ఏంటంటే డబ్బు డయాగ్నోసిస్ చేసి దానికి సరిపడా మందులు ఇచ్చి వాళ్ళలో కొంచెం ధైర్యం పెంచి బయటకు పంపించేస్తారు. అక్కడ నుంచి ఆ పేషెంట్ రికవర్ అయ్యి బయటికి వెళ్ళలేక కూడా అంతా మీ చేతిలో ఉంటుంది. అంటే ఒక భయంతో హాస్పిటల్కి ఎవరు కూడా బయట పాల్గొని రాలండి, డబ్బుతో బాధతో భయంతో వస్తారు. ఏ టైం అయినా సరే వెళ్ళి మనం అక్కడ యుద్ధం జరిగింది, అక్కడ బాంబు మీద పడినట్టుంది, అక్కడ ఏమైనా జరిగిందో మనం చూద్దాం, వెళ్దాం రెండంటే ఏదో ఉద్యోగం కడుపు కోసం డబ్బుల కోసం వచ్చాను తప్ప సేవలు చేయడానికి అర్ధరాత్రి అపరాత్రులు లేచి ప్రాణాల మీద తెచ్చుకోవడానికి కాదమ్మా అని అంటే ఆ ఫ్లోరెన్స్ నైటింగేల్ వారిలో ఒక స్ఫూర్తిని నింపి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జన్మ చీకట్లో దీపాన్ని తీసుకుని వెళ్ళి గొప్పగా మరి వారికి వైద్య సేవలు అందించి ఒక స్ఫూర్తి అయింది. అక్కడి నుంచి సేవ చేసే విధానాల్లో ఉన్న మార్పుని తీసుకొచ్చి ఈ సమాజం అంటే దేశం, విశ్వం, మన యొక్క ప్రపంచం అంతా వారి యొక్క నేర్పినటువంటి అడుగుజాడల్లో ఈ నర్సింగ్ అనేది వెళ్తూ ఉంది. ఈ రోజున మీలాంటి వారందరూ కూడా ఆశావర్కులు కావచ్చు, డాక్టర్లు, ప్రైవేట్ నర్సులు కావచ్చు, గవర్నమెంట్ నర్సులు కావచ్చు, వీరందరికీ కూడా ఆదర్శవంతురాలు, తల్లి లాంటిది ఆవిడ. వారి యొక్క సేవల్లో మీరు వెళ్తూ ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో కూడా ఆవిడ ఒకసారి వచ్చి విక్టోరియా గారి కోరిక మేరకు మన బ్రిటిష్ వారు పరిపాలించేవారు. ఆవిడ ఇక్కడికి వచ్చి చెన్నై మేయర్ ద్వారా కూడా ఆవిడ మనకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి వైద్య సేవలు ఏ రకంగా అందిస్తే పేషెంట్స్ అంటే వారు ఎంతగా సుశ్రూతులు అవుతారనేది పూర్తి స్థాయిలో నేర్పి మన భారతదేశానికి కూడా ఆ యొక్క సేవలు అందించినటువంటి ఆవిడ యొక్క స్మరించుకునే విధంగా ఈ రోజున మనకి ఇక్కడ రత్నప్రసాద్ గారు ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి అడ్డాల సత్యనారాయణ గారు, మాస్టర్ వీళ్ళందరూ ఇచ్చేయడం, వారితో పాటు నేను రావడం నాకు సంతోషంగా. జిల్లా కంట్రోల్ రూమ్ లో పనిచేసే సిబ్బంది, రిపోర్టర్ల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ జె నివాస్ ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ మే 13న జరిగే పోలింగ్ రోజున ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం, ఇతర రిపోర్ట్లను సక్రమంగా నమోదు చేయాలన్నారు. సెక్టార్ వారీగా నియమించిన ప్రత్యేక బృందం సేకరించిన సమాచారాన్ని కన్సాలిడేట్ చేసి అందించాలన్నారు. సంబంధిత నియోజకవర్గం రిటర్నింగ్ సెక్టార్ అధికారుల, రూట్ ఆఫీసర్ల ఫోన్ నెంబర్లను సంప్రదించి సమాచారం ఆలస్యం కాకుండా పోల్ పర్సెంటేజ్ తో పాటు ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు వెబ్ కాస్టింగ్, రిపోర్టింగ్, ఈవీఎంలు, వీవీప్యాట్స్ రిపోర్ట్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి సమన్వయంతో పనిచేయాలన్నారు. పోల్ డే ముందు రోజున డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బంది హాజరు, మాక్ పోలింగ్ ప్రారంభం, ఓటర్ టర్నౌట్ తదితర వివరాలను పోలింగ్ స్టేషన్ వారీగా, నియోజకవర్గం వారీగా రిపోర్ట్ చేయాలన్నారు. అదేవిధంగా పోలింగ్ ముగిసిన సమాచారాన్ని అందించాలని సూచించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలు రిసెప్షన్ సెంటర్కు చేరే వరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూమ్ నుంచి అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, డిపిఓ కె భారతి, సౌజన్య, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, సిపిఓ పి త్రినాథ్, కుడా వీసీ పి కృష్ణమూర్తి, జిల్లా పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ జి ప్రసాద్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం పిఠాపురం అధ్యక్షులు జవ్వాది ఈశ్వరుడు మాజీ సైనికులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఆయన మీడియాతో ఈ విషయమై మాట్లాడారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంటే లిస్టులో పేరు లేదని కానీ, లేకపోయాలంటే ఐడి ప్రూఫ్ లేదని కానీ ఎవరు నిరాశ చెందొద్దు. ఐడి ప్రూఫ్ కావాలని అంటే మనకి ఎన్నో రకాలు ఉన్నాయి. అది ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, తర్వాత పాస్బుక్ కానీ, మరియు గవర్నమెంట్ సంతకం, ఆఫీసర్ సంతకం పెట్టిన ఏ కాగితమైనా చూపించి మీరు ఓటు వినియోగించుకోవచ్చు. అంటే ఓటుతోనే అపజయాలు నిర్ణయించబడతాయి, ఒక్క ఓటుతోటే. అందు గురించి ఏంటంటే అందరూ ఆలోచించి
99కి 100కి ఎంత డిఫరెంట్, ఒక ఓటు డిఫరెంట్. అందుగురించి ఏంటంటే జయాపజయాలు ఏముందంటే ఒక్క ఓటుతోటే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఓటు వినియోగించుకోవాలి. తర్వాత అందరికీ తెలియజేయండి ఏముందంటే రేపు 13 మే 2024 ఉదయం 7 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అందుగురించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించి మీకు 5 సంవత్సరాల్లో ఎవరినైతే మీరు మనకి మేలు చేస్తారని అనుకుంటారో వాళ్ళని న్యాయ నిర్ణీతంగా నిర్ణయించేది ప్రజలే కాబట్టి మీరు ఓటు హక్కు వినియోగించండి. తమ యొక్క ఏంటంటే ప్రత్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది. అందుగురించి ఆయన ఏమందంటే మనకి 5 సంవత్సరాల్లో మన పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు మేలు చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సరళిని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాల మేరకు ప్రతి 2 గంటలకు ఒకసారి అందించడం జరుగుతుందని ఎన్నికల మీడియా సెంటర్ ఇన్ఛార్జ్ జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో గల మీడియా సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు మే 13వ తారీఖున జరిగే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని ప్రజలందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాము. రేపు జరిగే ఎన్నికల ఓటర్ల సరళిపై జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి 2 గంటలకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి నియోజకవర్గం వారీగా ఎన్ని ఓట్లు పోలేని అనేది రిపోర్టు ప్రతి 2 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీడియా మిత్రులు ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందిస్తున్న సేవలు కూడా కీలకమైనవని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణీయపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సింగ్ వృత్తి ప్రాధాన్యతను నైటింగేల్ తెలిపారని అన్నారు. ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ బొండా సూర్యారావు మాట్లాడుతూ 18-20 మే 12న ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినోత్సవాన్ని నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నైటింగేల్ ధనిక కుటుంబంలో పుట్టిన ప్రజలకు సేవ చేయాలనే బలమైన కాంక్షతో నర్సింగ్ వృత్తిని చేపట్టారని అన్నారు. ప్రపంచంలోనే ఆమె మొదటి నర్సింగ్ కళాశాలను స్థాపించారని డాక్టర్ సూర్యారావు తెలిపారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు బహకరించారు. ఈ కార్యక్రమంలో కె వెంకటరమణ, శిరీష, రేలంగి బాపిరాజు, ఎస్ శ్రీ నగేష్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. మాతృదేవత దినోత్సవం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా, చాలా గర్వంగా కూడా ఉంది. తల్లి మించిన దైవం లేదు. సృష్టికి మూలం తల్లి. తల్లి లేకపోతే సృష్టి లేదు, ఈ జీవితం లేదు, ప్రపంచం లేదు. తల్లి 9 మాసాలు మూసి ఒక శిశువుని జన్మించిన తర్వాత పుట్టినప్పటి నుంచి వాడి అంతిమ యాత్ర వరకు అన్ని విషయాల్లో సహకరించేది, వాడి యొక్క బాగోగులు చూసేది. ఒకసారి కొట్టొచ్చు, ఒకసారి తిట్టొచ్చు, ఒకసారి వివిధ రకాలుగా వాడిని ఎందుకు చేస్తుంది తల్లి? ఆ కొట్టినా తిట్టినా వాడు సక్రమమైన మార్గంలోకి నడవాలని చెప్పి ఆ పిల్లల్ని అంత సంరక్షణ చేసుకుంటుంది. ఎక్కువ జీవితం, ఎక్కువ గౌరవం, మర్యాదలు. తల్లి 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 నా తల్లి నాకు ఉంది అని గర్వంగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా పూర్వకాలంలో ఉన్నారు. ఇప్పుడు రకరకాల వైవిధ్యాలు వచ్చినాయి, కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అవన్నీ పక్కన పెట్టండి, కానీ అవన్నీ మనం చర్చించుకోకూడదు. తల్లి అంటే అటువంటి దేవుడు కంటే ముందు పూజించాలి. తల్లిని పూజించారా, దేవుని పూజించాలి. తెల్లవారు మొదలు లేవగానే ఈరోజు కూడా తల్లి ఉంటే తల్లికి రాళ్ళకి దండం పెట్టుకుని అప్పుడు తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేసుకునేటువంటి చాలామంది నేను చూశాను, కళ్ళారా నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అటువంటి గౌరవాన్ని తల్లికి మేము ఇవ్వాలి. మీ బిడ్డలు కూడా మీకు ఇచ్చేటట్టుగా మీరు కూడా వాళ్ళని అటువంటిగా తయారు చేయాలి. ఉత్తరాది మఠాధీశులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ 29వ పీఠారోహణ ఉత్సవ సందర్భంగా కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో ఈ నెల 14 మంగళవారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కాకినాడ మధ్వ సభ యువజన కమిటీ అధ్యక్షులు యాదగిరి మధ్వేష్ తెలిపారు. సోమవారం నాడు పీఠారోహణ పూజా కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునే కార్యక్రమం ఉండడం వల్ల అతి పవిత్రమైన స్వామీజీ ప్రత్యేక
ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని మధ్వ మతానికి ఇష్టమైన రోజు శ్రీ ఆంజనేయ స్వామివారి రోజుగా ప్రసిద్ధిగాంచిన మంగళవారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామికి, లక్ష్మీదేవికి, శ్రీ దాసాంజనేయ స్వామి వారితో పాటు సాలిగ్రామాలకు ఉదయం 9 గంటల నుండి పంచామృతాభిషేకాలతో పాటు విశేష అలంకరణ కార్యక్రమాలను 14వ తారీఖున నిర్వహిస్తున్నామని మద్వేష్ తెలిపారు. శ్రీ 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 సత్యప్రమోద తీర్థుల కరకమల సంజాతులైన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఉత్తరాది మఠ పీఠారోహణ చేసి 29 సంవత్సరాలు అవుతుందని ఆయన గుర్తు చేశారు. గురువుల రాకతో మధ్వమత ప్రచారంతో పాటు జ్ఞాన యజ్ఞ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విశేషంగా గత 2.5 దశాబ్దాల కాలంలో నిర్వహించడమే కాక మధ్వ సిద్ధాంత మార్గంలో లక్షలాది మందిని తీసుకొచ్చిన ఘనత శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీకే దక్కుతుందని అన్నారు. వీరి పేరు మీద విశేష కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం పోలింగ్ సందర్భంగా ఈ ఒక్కరోజు అనంతరం నిర్వహించడం జరుగుతుందని మద్వేష్ వివరించారు. మీ అందరి యొక్క ప్రోత్సాహంతో, గురువుల యొక్క అనుగ్రహంతో అక్షయం అవుతూ ఉండాలి. ప్రక్షయం యాంతి దుఃఖానియం నామతః. మనము కర్మము చేయడం వలన మన యొక్క పాపములన్నీ ఏమైనా ఉంటే కూడా అవన్నీ నామతః ప్రక్షయం అంటే నశించిపోవుగాక. అక్షరో యోజన సర్వతే అమృతం. మనము ఏ కార్యము చేసినా అవి అక్షయమవని అని కోరుకుంటూ ఈ యొక్క 2 మాటలు ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావయ పుణ్యం తదాప్నోతు గురుర్మమ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం. లీలయా వితతం విశ్వం తేన తస్మై నమో నమః. ప్రథమో హనుమన్నామ ద్వితీయో ధ్రుమయేవ చ పూర్ణప్రజ్ఞస్తృతీయస్తు భగవత్ కార్య సాధకః. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క శ్లోకము నిత్యము మనము పఠిద్దాము. దాంట్లోనే ఉంది భగవత్ కార్య సాధకః. భగవంతుడి యొక్క స్మరణ చేస్తే మన యొక్క కార్యములన్నీ కూడా సిద్ధిస్తుంది. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం. వివరాలను వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె. నివాస్. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. స్వయంగా పర్యవేక్షించిన ఆర్ఓ కమిషనర్ జె. వెంకట్రావు. పిఠాపురంలో ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతోత్సవం. స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహణ. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. ప్రశంసించిన పలువురు నగర ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.